ఇక నిన్న ఏదైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్యా నందిత మృతి చెందిందో ఆ మృతి పట్ల సంతాపం తెలుపుతూ నిన్న హరీష్ రావు, కేసీఆర్, ఇక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అలాగే ప్రియతమ ఇప్పుడున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి కూడా అందరూ కూడా పోయి పరామర్శించడం జరిగింది. ఇక శవయాత్రలో అంటే పార్థివ ఆ యాత్రలో మొత్తానికి పాల్గొనడం జరిగింది. ఇక ఇది ఇలా ఉంటే ఇంకొకటి మన జర్నలిస్ట్ శంకర్ పైన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దాడి ఏదైతే చేసిందో, ఇక రేవంత్ రెడ్డి సమక్షంలో జరిగినటువంటి ఈ దాడి ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రజలారా మీరే చెప్పండి. ప్రశ్నించడం అనేది తప్ప, ప్రశ్నించిన పాపానికి జర్నలిస్ట్ శంకర్ పైన జరిగినటువంటి దాడి ఇది ఏ రకంగా మనం తీసుకోవచ్చు? ఇలాంటి ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రశ్నించిన వాళ్ళపైన దాడులు జరుగుతున్నాయనేటువంటి నెపంతో చాలామంది కూడా ప్రజల్లో అడ్వర్టైజ్మెంట్ చేయడం, ప్రజల్లోకి తీసుకెళ్లడం అలాంటివి చేశారు. మా ప్రజాపాలనలో అసలు దాడులే జరగవు, ప్రజల పక్షాన పోరాడతామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి పరిపాలన ఇవాళ జర్నలిస్టు శంకర్ పైన ఎలాంటి దుశ్చర్యకు పాల్పడ్డారో చూడండి. మొత్తానికి శంకర్ పైన తీవ్రమైనటువంటి దాడి జరిగింది. ఇక అది రేవంత్ రెడ్డి మీ పదవికి ఒక సిగ్గుచేటుగా కూడా చెప్పుకోవచ్చు. ఈ విషయం పైన మీరు ఒక హోదాలో ఉండి శంకర్ పైన దాడి ఎలా మీరు చేయించడానికి మీ అనుమతి లేకుండా ఎలా జరుగుతుంది ఈ దాడి? ఇంకొకటి 27 నుంచి మరో 2 గ్యారెంటీలు. ఇక ప్రియాంక గాంధీని ముఖ్య అతిథిగా ఆహ్వానించి గ్యాస్ కరెంటు పథకాలు ప్రారంభిస్తాం. 27వ తారీఖున 2 గ్యారెంటీలు అమలు చేస్తాడట. అంటే గెలవంగానే 2 గ్యారెంటీలు ఇచ్చామని చెప్పిండు. ఇప్పుడు 27వ తారీఖున 2 గ్యారెంటీలు ఇస్తాం. ఈ 2 గ్యారెంటీల వల్ల అడిగినరా మీరు ప్రజలరా? చెప్పండి. ఈ ఉచిత గ్యాస్, ఈ గ్యాస్ బుడ్డి, ఈ ఉచిత కరెంటు ఇవి ఎవరన్నా అడిగినారా? మీకు కావాల్సింది ఏంది? రైతు భరోసా, రుణమాఫీ, ఇకపోతే ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం, పెళ్ళిళ్ళు చేసుకుంటే కళ్యాణ లక్ష్మి. ఇవి లేవు. ఇవి పక్కన పెట్టేసి 500 గ్యాసు బుడ్డి, ఉచిత కరెంటు 200 యూనిట్లు ఆడుకున్న వాళ్ళకు ఉచిత కరెంట్ ఇస్తాం. అడగనటువంటి హామీలు, అధికంగా డబ్బులు ఖర్చు పెట్టినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని పట్టుకొని ఇట్లా ఈ 2 గ్యారెంటీలు ఇప్పుడు అమలు చేస్తాం. వీటితోని ఒరిగేదేమన్నా ఉన్నదా? ఈ 2 గ్యారెంటీలతోని మరీ పూర్గా ఉన్న వాళ్ళకు ఎంతో కొంత ఉపయోగపడవచ్చు. కానీ అసలు ఆ లాస్ట్ వరకు కూడా ఈ గ్యాస్ బుడ్డి కొనలేనటువంటి పరిస్థితి కూడా తెలంగాణ రాష్ట్రంలో లేకుండా ఎవరు లేరు. ఆల్రెడీ కేసీఆర్ ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్రంలో అందరూ కూడా అందో ఆర్థికంగా ఎదిగినరు, ఆర్థికంగా ముందుకొచ్చినటువంటి పరిస్థితులు కూడా మనం చూసినాం. అలాంటి సమయంలో ఇప్పుడు గ్యాస్ బుడ్డి 500కి ఇస్తాం, ఉచిత కరెంట్ ఇస్తామని చెప్తున్నటువంటి మాటలు ఇవి ఎంతవరకు కరెక్ట్? ఇంకా దీనికి ప్రియాంక గాంధీని ముఖ్య అతిథిగా పిలిచి ఆమె సమక్షంలో ప్రారంభోత్సవాలు జరుపుతాడంట. ప్రారంభోత్సవాలు కేసీఆర్ తరహాలోనే కాంగ్రెస్ పాలన. భారాస 1 సీటు గెలిచిన వృతానే. ఇక విజయ సంకల్ప యాత్రలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ధ్వజమెత్తినటువంటి అంశం కేసీఆర్ పాలన ఏ విధంగా ఉందో అదే విధంగా ఉంది ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పరిపాలన కూడా అట్లనే ఉందని కిషన్ రెడ్డి చెప్తున్నటువంటి మాటలు ఇవి. ఇక కాంగ్రెస్ పార్టీకి అవినీతి, నియంతృత్వం అనే రోగాలు ఉన్నాయని, ఇక 70 ఏళ్ల పాలనలో దేశంలో 12 లక్షల కోట్లు దోపిడీ చేసిందని కేంద్ర మంత్రి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చెప్పారు. 70 ఏళ్లల్లా 12 లక్షల కోట్ల దోపిడీ చేసిందట. ఇది ఈ కాంగ్రెస్ పార్టీ. అలాంటి చరిత్ర ఉన్నటువంటి ఈ పార్టీకి ఇవాళ మనం ఓటేయాలి. శాసనసభ ఎన్నికల్లో ఓటేయాలి, ఇప్పుడు పార్లమెంటుకు సంబంధించిన ఎన్నికల్లో కూడా ఓటేయాలనేటువంటి ఆలోచన ప్రజల్లోకి తీసుకొస్తున్నటువంటి ఈ పార్టీ దొంగ హామీలు, అడ్డమైన హామీలు ఇచ్చేసి ప్రజలను మభ్యపరిచేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ. ఇక జనగామ కలెక్టర్ బదిలీ, ఇక జిఏడికి రిపోర్టు చేయాలని ఆదేశం, పలువురు ఐఏఎస్లకు స్థాన చలనం. ఇక జనగామ జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్యను ప్రభుత్వం బదిలీ చేసింది. పలు ఆరోపణల నేపథ్యంలో సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కలెక్టర్స్ ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండే విధంగానే బదిలీలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు.
కాంగ్రెస్ రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉండాలి, కాంగ్రెస్ చెప్పిన మాటలు వినాలి, ఈ రకంగా ఉండే విధంగా బదిలీలను చేసుకుంటూ వెళ్ళిపోతున్నటువంటి ప్రభుత్వం. ఇక శివలింగయ్యకు వేరే చోట పోస్టింగ్ ఇవ్వకుండా సాధారణ పరిపాలనా శాఖకు రిపోర్టు చేయాలని బదిలీ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. అయితే ఈ కలెక్టర్కు మళ్ళీ ఇంకో దగ్గర పోస్ట్ ఇవ్వలేదంట. సాధారణమైనటువంటి స్థానంలో అతన్ని నియమించాలని కూడా ఉత్తర్వులు జారీ చేసినటువంటి పరిస్థితి. ఆయనతో పాటు మరికొందరికి కూడా స్థానచలనం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి ఏ శాంతికుమారి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇట్లుందే ఇప్పుడు ప్రభుత్వం ఎట్లా ఉందంటే మొత్తం టోటల్గా సిద్దిపేట జిల్లాలో కూడా టోటల్గా అందరినీ మార్పిచ్చేసారు. సిపి బాయే కలెక్టర్ బదిలీ అయిపోయా. చిన్న చిన్నగా ఉన్నటువంటి ఎస్ఐలు సిఐలు వాళ్ళ మీద కూడా బడిరి అందరినీ బదిలీ చేసిండ్రు. ప్రతి శాఖలో కూడా బదిలీల ముమ్మర చర్యలే చేపడుతుండ్రు. ఇదే రకంగా ఉన్నది. బదిలీలు ఎందుకు చేస్తున్నారంటే మళ్ళీ వీళ్ళు ఇక్కడనే ఉంటే పెత్తనాలు చలాయిస్తుంటారు. బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా, కేసీఆర్కు అనుకూలంగా ఉంటే ప్రజలకు ఎడ మంచి జరుగుతుందో అన్నటువంటి భయంతో మొత్తం మీద బదిలీలు చేపడుతున్నారు. ఈ బదిలీలు చేస్తే వాళ్ళు చెప్పినట్టే వింటారు, వాళ్ళు చెప్పిన పనులే అవుతాయి. అవి అట్లా ఇక దోసుకున్నోనికి దోసుకున్నంత అన్నట్టు ఉంటుంది ఇప్పుడు పరిస్థితి. ఇక చందమామపై తొలి ప్రైవేటు ల్యాండర్ చరిత్ర సృష్టించిన అమెరికా కంపెనీ. ఇక జాబిల్లి దక్షిణ ధృవానికి చేరువలో దిగినటువంటి ఒడిసియస్. ఇక త్వరలో మెట్రో నూతన మార్గాలకు శంకుస్థాపన, 15 రోజుల్లో హెచ్ఎండిఏ, ఇక జిహెచ్ఎంసీలో విజిలెన్స్ సోదాలు, ఇక డ్రోన్ కెమెరాలతో ఆస్తి పన్ను మదింపు. ఇక సీఎం ఈ విషయాలు సీఎం అంటూ మనం ఇక్కడ చూస్తున్నాము. ఇక తల్లుల వద్దకు తండోపతండాలు. ఏది మేడారం జాతరకు తండోపతండాలుగా తరలి వస్తున్నటువంటి జనాలు. జనసంద్రంలా మహా జాతర 3 సార్లు మేడారానికి రావడం నా అదృష్టం అని చెప్తున్నటువంటి గవర్నర్ 3 సార్లు మేడారంకు చేరుకున్నారట. తమ అదృష్టంగా భావిస్తున్నామని చెప్తున్నటువంటి అంశం. ఇక సిరిసిల్ల విద్యుత్ సొసైటీ రద్దు. ఇక ఆడిట్లో బయటపడినటువంటి అక్రమాలు, 5,558 కోట్ల బకాయిలు, 94.88 కోట్ల అవినీతి. ఇక సెస్ను మూసివేసే డిస్కంలో కలిపేయాలని ఇక ఈఆర్సి ఉత్తర్వులు జారీ. సిరిసిల్లాలో మొత్తానికి కరెంటు లేదు. కరెంటు లేక చేనేత పరిశ్రమలన్నీ ఆగిపోతున్నాయి. చేనేత ఈ మిషన్లు మొత్తం ఆగిపోతున్నాయని మొన్న మనకు ఒక కాలర్ కూడా ఫోన్ చేసిండు. ఒక బాధితుడు ఫోన్ చేసి చెప్తున్నటువంటి మాటలు. మొత్తానికి సిరిసిల్లాలో అట్లా ఉంది. ఇక అదే విషయం పైన ఆడిట్లో బయటపడిన అక్రమాలట. సిరిసిల్ల విద్యుత్ సొసైటీ రద్దు చేసిండ్రట. మొత్తానికి 558 కోట్లు బకాయిలు ఉన్నాయట. 94.88 కోట్ల అవినీతి జరిగిందని చెప్తుండ్రు. ఏది ఇక మొత్తానికి సెస్ను మూసివేసిన డిస్కంలట. ఇక సెస్లే లేకుండా పోయింది. ఇక ఇక్కడ చూసినామా, యువ ఎమ్మెల్యే లాస్యా నందిత దుర్మరణం. ఓఆర్ఆర్పై పటాన్చేరు వద్ద కారు అదుపు తప్పడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఇక తలకు తీవ్రంగా గాయాలై అక్కడికక్కడే కన్నుమూత. శాసనసభ్యురాలిగా ఎన్నికైన 2.5 నెలలకే విషాదాంతం. ఇక డ్రైవర్ నిద్రమత్తే ఘోరానికి కారణమన్న సంగారెడ్డి ఎస్పీ. మొత్తానికి డ్రైవర్ యొక్క నిద్రమత్తే కారణమని చెప్పినటువంటి సంగారెడ్డి ఎస్పీ. వాళ్ళు పూర్తిగా పరిశీలన చేసి ఎంక్వైరీ చేసి చెప్పేసిండ్రట. ఆ డ్రైవర్ యొక్క నిద్ర కారణం వల్లనే ఈ దుర్మరణానికి కారణం, చనిపోవడానికి కారణం అని చెప్పారు. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు. ఇక మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ కూడా నివాళులర్పించినటువంటి పరిస్థితి. లాస్యా నందిత పాపం శోక మొత్తానికి చనిపోవడం జరిగింది. ఇగో కారు మొత్తం నుజ్జు అయిపోయింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్యా నందిత దుర్మరణం. ఇగో చూడండి కారు ఆ ముంగడి భాగం మొత్తం పగిలిపోయింది. అసలు ఇంజన్ మొత్తం లేకుండా పోయింది. ఇగో అద్దాలు కూడా అసలు ఆటోమేటిక్గా ఆమె వైపు అటే కూర్చుంటుంది, ఇటు డ్రైవర్ ఉంటాడు కాబట్టి అటు సైడే ఎక్కువ డ్యామేజ్ అయ్యి అటు సైడే గుద్దేసింది. ఇక తలకు తీవ్రమైనటువంటి గాయం తగలడంతో చనిపోయిందని చెప్తున్నారు. ఇక నిందితురాలిగా కవిత. ఇక మీ ఢిల్లీ మద్యం కేసులో ఇప్పటిదాకా ఆమెకు సాక్షిగా పరిగణించినటువంటి సిబిఐ ఇక అప్రూవర్ రాఘవరెడ్డి ఇచ్చిన సమాచారంతో నిందితురాలుగా మార్పు అని మనం ఇక్కడ వార్త చూస్తున్నాం. ఇక 41 ఏళ్ల నిబంధన
41A నిబంధన కింద తాజా నోటీసులు. 26న విచారణకు హాజరు కావాలన్న సిబిఐ. ఇదే కేసులో త్వరలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను అరెస్టు చేసే అవకాశం ఉంది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను కూడా ఇదే కేసులో అరెస్టు చేసే అవకాశం ఉందంటున్నారు. ఇక అదే సమయంలో కవిత అరెస్టు కూడా ఇక బీఆర్ఎస్ పట్ల బీజేపీ వైఖరి మారిన దృశ్యానే ఈ పరిణామాలు. కాంగ్రెస్తో పొత్తు కుదుర్చుకోవద్దని ఇక బెదిరించడానికే కేజ్రీవాల్ అరెస్టుకు చర్యలు. మా పొత్తును చూసి బీజేపీ వణికిపోతోంది, అరెస్టు చేసిన పొత్తు ఆగదు అంటూ ఆప్ చెప్తున్నటువంటి మాటలు. కాంగ్రెస్తో పొత్తు కుదుర్చుకోవద్దని బెదిరించడానికే కేజ్రీవాల్ అరెస్టుకు చర్యలని చెప్తున్నారు. ఏది కాంగ్రెస్తోని పొత్తు పెట్టుకోవడం కేజ్రీవాల్ ఈ పొద్దని చెప్పడానికే ఈ అరెస్టులు అని చెప్తుండ్రు. ఇట్లున్నది. ఇదే కేసులో త్వరలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను కూడా అరెస్టు చేసే అవకాశం ఉందట. ఈ కేసులో ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి అసలు నిందితురాలు అవునా కాదా విచారణలు జరుగుతూనే ఉన్నాయి. ఈ విచారణ ఎప్పుడు కొలిక్కొస్తుంది, అసలు నిందితురాలా కాదా అనే అంశం అయితే తెలవాల్సి ఉంది. నా వారణాసి బిడ్డలను తాగుబోతులు అంటారా? ఇక ఇదేం భాష? యూపీ యువతను అవమానించడమే కాంగ్రెస్ నేత రాహుల్పై ప్రధాని మోదీ ధ్వజమెత్తినటువంటి అంశం. ఇక తాగుబోతులు అంటారా? తాగుబోతులు అని చెప్పిందట కాంగ్రెస్. ఇది రాహుల్ వారణాసి బిడ్డలను. ఇక 5 ఏళ్లలో అభివృద్ధి చిహ్నంగా భారత్ నా గ్యారంటీ. ఇక కులతత్వంతో రెచ్చగొట్టడమే ఇండియా కూటమి పని. సొంత నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొనడం జరిగింది. సొంత నియోజకవర్గంలో ప్రధాని పాల్గొన్నారు వారణాసిలో. ఇక మొత్తానికి 13,000 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన. అర్ధరాత్రి సీఎం యోగాతో కలిసి రోడ్డు ఆకస్మిక తనిఖీలు కూడా చేపట్టినారంట. ఇక నర్సింగ్కు నీట్ తప్పనిసరి కాదు. ఇక నిబంధనలు సడలించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరానికి మాత్రమేనని వెల్లడి. నర్సింగ్కు నీట్ తప్పనిసరి కాదు అని చెప్తున్నారు. ఇక నిబంధనలు సడలించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరానికి మాత్రమే ఇది వర్తిస్తుంది. ఇక ప్రతి 48 గంటలకు ఒకరు అవినీతి కేసులో సిబిఐకి పట్టుబడుతున్న ప్రభుత్వ ఉద్యోగులు. ప్రతి 48 గంటలకు ఒకరు అవినీతి ముసుగులో సిబిఐకి కంటబడుతున్నారట. ఈ ఏడాది 53 రోజుల్లో రికార్డు స్థాయిలో 28 కేసులు. గత సంవత్సరం ట్రాప్ ఆదాయానికి మించిన కేసులు 94. టాప్ 3లో రెవెన్యూ, మున్సిపల్, పోలీస్ శాఖలు. ఇక లంచవతారాలపై ఏసీబీకి అందుతున్నటువంటి వరుస ఫిర్యాదులు. దొరుకుతున్నటువంటి వారి అక్రమ ఆస్తుల విలువ 10 కోట్లలోనే. ఇక సివి ఆనంద్ బాధ్యతలు చేపట్టాక అధికారులకు ఫ్రీ హ్యాండ్. శివబాలకృష్ణ కేసులో వచ్చే వారం ఐఏఎస్ అధికారి విచారణ. ఇక శివబాలకృష్ణ ఏదైతే ఉన్నదో ఆయనను అడ్డం పెట్టుకొని మొత్తం మీద మిగతా వాళ్ళందరి డొంకలాగితే తీగలాగితే డొంక కదిలినట్టుగా ఒకరొకరిని సిబిఐ వాళ్ళు జాడ తీసుకుంటున్నటువంటి పరిస్థితి. హైదరాబాద్ ఫిబ్రవరి 23 భూమి పట్టా మార్పిడికి లంచం. ఇక మెస్ బిల్లుల మంజూరుకు లంచం, టెండర్ ఓకే చేసేందుకు లంచం. ఇది రాష్ట్రంలో ప్రస్తుతము ప్రభుత్వ శాఖల్లో అవినీతి విశ్వరూపం. అధికారుల చేయి తడపనిదే ఇక పైలు కదలదు, వారి జేబులో డబ్బు పడనిదే పని కాదు అన్నట్లుంది. ఇక పరిస్థితి కింది స్థాయి నుంచి ఉన్నత అధికారుల వరకు అందరిది ఇదే వరుస. ప్రతి శాఖలో చిన్న పనికైనా అధికారులు ఇక చేయి తడపనిదే ఇక ఫైల్ ముందుకు పోనటువంటి పరిస్థితి. ఇక నేరుగా లంచం తీసుకున్నారు. ఇగో ఇట్లా ఫైల్ అసలు ముందుకు పోయినటువంటి పరిస్థితి లంచం ఇవ్వందే. ఈ క్రైమ్ కథా చిత్రం ఇది ఆంధ్రజ్యోతి పేపర్లో కూడా వార్తలు బీఆర్ఎస్కు అనుకూలంగా రాకుండానే ఉంటాయి. ఇక మ్యాట్రిమోనీ సైట్లో సైబర్ నేరగాడి ఫేక్ ప్రొఫైల్ క్రైమ్ కథా చిత్రం. ఇక ఇది ఇట్లా ఉంది. జాగ్రత్త, యుద్ధానికి దూరంగా ఉండండి, త్వరలోనే స్వదేశానికి రప్పిస్తాం. ఇక రష్యా ఉక్రెయిన్ కేంద్రం భరోసా. ఇక సైన్యంలో సహాయకుడి ఉద్యోగం పేరిట ఏజెంట్ల మోసం. బాధితుల్లో 2 తెలంగాణ వాసులు కూడా ఉన్నారట. ఇక సరోగసి నిబంధనల్లో సవరణలు. ఇకపై దాతల నుంచి అండం వీర్యం. ఇక కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక సరోగసి నిబంధనల్లో సవరణలు. ఇకపై దాతల నుంచి అండం వీర్యం కేంద్రం కీలక నిర్ణయం తీసుకుందంట.
ఇక రేవంత్ రెడ్డితో మొత్తం మీద బంగారం, తన ఎత్తు బంగారం కొలిపించి సమ్మక్క సారక్కకి మొత్తం మీద బంగారం ఇస్తున్నటువంటి రేవంత్. హెచ్ఎండిఏ జిహెచ్ఎంసి విజిలెన్స్ ఇక రాబోయే 15 రోజుల్లో దాడులు, ఇట్లా ఉంది. మనం అనుకున్నట్టుగా ఉండే మొత్తం కాంగ్రెస్ పార్టీ మొత్తం పూర్తిగా మనం అనుకున్న దానికి వ్యతిరేకంగా ఉంటుంది. ప్రజాపాలన అని చెప్పినటువంటి మాటలు అసలు ప్రజాపాలన అనేది లేకుండా పోతుంది. ఇక ఇక్కడ చూస్తున్న చిత్రంలో ఇక్కడ కేసీఆర్ ఉన్నారు, ఇక్కడ రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా వచ్చి నివాళులు అర్పిస్తున్నటువంటి పరిస్థితి. సాగర్ ప్రాజెక్టు మెయింటెనెన్స్ పనులకు ఓకే. ఇక అనుమతి ఇచ్చిన కేఆర్ఎంబి విద్యుత్ ఉత్పాదక కేంద్రాలను పరిశీలించిన కేఆర్ఎంబి బృందం. ఇక విద్యుత్ ఉత్పాదన కేంద్రం వద్ద కేఆర్ఎంబి బృందం మనం ఇక్కడ విజువల్స్ చూస్తున్నాం. నాగార్జున సాగర్ దగ్గర మొత్తానికి సాగర్ ప్రాజెక్టు మెయింటెనెన్స్ పనులకు ఓకే చెప్పినారంట. ఇక సమ్మక్క సారలమ్మలనే మోసం చేశారు. తెలంగాణ ప్రజలను మోసం చేయడం బీజేపీకి పెద్ద పనేం కాదు జగ్గారెడ్డి చెప్తుండు. సమ్మక్క సారలమ్మనే ఏకంగా మోసం చేసిండ్రట. ఎవరు చేసిరో మరి. సమ్మక్క సారలమ్మనే బీజేపీ నేతలు మోసం చేశారని, తెలంగాణ ప్రజలను మోసం చేయడం ఆ పార్టీకి పెద్ద పనేం కాదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సంగారెడ్డి ఎమ్మెల్యే టి జగ్గారెడ్డి ఆరోపించారు. ఏకంగా సమ్మక్క సారలమ్మనే మోసం చేసిరట ఏది బీజేపీ వాళ్ళు. ఇక ప్రజలను మోసం చేయడం పెద్ద పనేంది వాళ్ళకు అని చెప్తుండు జగ్గారెడ్డి. మొన్నటిదాకా బీఆర్ఎస్ వాళ్ళ గురించి మాట్లాడిండు, ఇప్పుడు కాంగ్రెస్ మన బీజేపీ కిషన్ రెడ్డి పైన బీజేపీ వాళ్ళ పైన మాట్లాడుతున్నటువంటి మాటలు. ఇక ఇట్లా ఉంటుంది. తను మరి ఒకవేళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇవాళ కాంగ్రెస్ అధికారంలో ఉంది కదా, సమ్మక్క సారలమ్మ మేడారం జాతర పైన ఎన్ని నిధులు పెట్టిండ్రు, ఎన్ని డబ్బులు పెట్టిండ్రు, దేనికి ఎంత ఖర్చు అయిపోయింది అదైతే తెలవాలి కదా. ఇక సిలిండర్కు ముందుగా పూర్తి డబ్బులు చెల్లించాల్సిందే, ఆ తర్వాత నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ. తెల్ల రేషన్ కార్డు ఉండి దరఖాస్తు చేస్తేనే అర్హులు. మార్గదర్శకాలు రూపొందించిన పౌర సరఫరాల శాఖ. ఫస్ట్ పూర్తిగా డబ్బులు చెల్లించాలంట సిలిండర్కు. చెల్లించిన తర్వాత 500కి సిలిండర్ బుడ్డిచ్చిన తర్వాత మళ్ళీ మిగిలిపోయిన డబ్బులు ఖాతాలో వేస్తామని చెప్తుండ్రు. ఒకవేళ ఖాతాలో పడయా మళ్ళీ ఎవరి చుట్టూ తిరగాలి. ఇగో ఇట్లా మళ్ళీ ఇది కూడా తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళు మాత్రమే అర్హులు. ఏ ప్రత్యేక ప్రతినిధి పదవికి రాజీనామా. నాగర్ కర్నూలు ఎంపీ సీటుకు బరిలో ఉంటా మల్లు రవి. ఇక లోక్సభ టికెట్కు పదవి అడ్డు రాకూడదని రాజీనామా చేస్తున్నామని చెప్తున్నారు. ఈ మల్లు రవి ఎంపీకి పోటీ చేస్తున్నానంటూ ప్రత్యేకమైనటువంటి పదవికి రాజీనామా చేస్తున్నట్టుగా చెప్తుండు. ఇక కాంగ్రెస్ వచ్చేది లేదు సచ్చేది లేదు. కాంగ్రెస్ నిజానికి వచ్చేది లేదు సచ్చేది లేదు. కాంగ్రెస్తో ఏం కూడా కాదు. దేశంలో ఆ పార్టీ పని అయిపోయింది. ఇక ఎన్నికల తర్వాతే రాహుల్ విదేశాలకు వెళ్ళిపోతారు. కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చెప్తుండు. దేశంలో అసలు కాంగ్రెస్ పార్టీ పని మొత్తమే అయిపోయింది. అసలు కాంగ్రెస్ పార్టీకి పని లేకుండా పోతుంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ విదేశాలకు ప్రయాణం కడతాడు అని చెప్తున్నటువంటి కిషన్ రెడ్డి. రాష్ట్రంలో ఒక్కటి చాలు. ఇక మిగతా సీట్లలో ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీకి మద్దతిస్తామంటూ రాఘవులు మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో ఒక్కటి చాలని చెప్తుండు, మిగతా అంతా వేరే కూటమిలకు మద్దతిస్తామని చెప్తున్నారు. తెలంగాణలో తమ బలం మేరకు లోక్సభ ఎన్నికల్లో ఒక్క స్థానంలోనే పోటీ చేసి మిగతా స్థానాల్లో బీజేపీని ఓడించి ఇండియా కూటమిలోని భాగస్వామ్య పార్టీకి మద్దతిస్తామని ఇక సిపిఎం పాటిల్ బ్యూరో సభ్యులు తెలుపుతున్నారు. సిపిఎం వాళ్ళు ఏంటంటే ఒక్క స్థానం గెలుస్తాం, మిగతావన్నీ మేము మద్దతిస్తామని చెప్తున్నారు వేరే వాళ్ళకి. ప్రతి పంటను కొనుగోలు చేయాలి. మార్క్ఫెడ్ అధికారులకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల ఆదేశం. రైతులకు మద్దతు ధర దక్కేలా చర్యలు తీసుకోవాలి. ఇట్లా ఇప్పుడు చెప్తూనే ఉంటారు, ఈ మద్దతు ధర దక్కదు. అసలు ముందుగాల రైతులకు బోనస్ 500 ఏదైతే ఉందో అది ప్రకటించండి. అది ప్రకటించిన తర్వాత చూడాలి. ఇక ఫస్ట్ అయితే అది చెయ్యండి. తెలంగాణలో తమ బలం మేరకు లోక్సభ ఎన్నికల్లో ఒక్క స్థానంలోనూ పోటీ చేసి మిగతా స్థానాల్లో బీజేపీని ఓడించే ఇండియా కూటమిలోని భాగస్వామ్య పార్టీకి మద్దతిస్తామని సిపిఎం పాటిల్ భాగస్వామ్య పార్టీకి మద్దతిస్తారట. సిపిఎం ఒక సీటు గెలిస్తే సరిపోతుంది రాష్ట్రంలో, మిగతా వాటికి మేము మద్దతిస్తామని చెప్తున్నారు.
ఇట్లా మాట్లాడుతూ ఇక మేడిగడ్డ ఖర్చు ప్రభుత్వమే భరించాలి, మళ్ళీ అగ్రిమెంట్ చేసుకుంటే పునరుద్ధరణ పనులు చేస్తాం, ఇక అన్నారం గేట్లు ఎత్తి చేసిన పనులను దెబ్బతీశారు. ఇక సాగునీటి పారుదల శాఖకు ఎలాంటి మరో లేఖ కూడా రాసినట్టుగా మనం చూస్తున్నాం. ఇది సాక్షి దినపత్రికలో వచ్చినటువంటి వార్త. ఇక వెలుగు దినపత్రికలో చూద్దాం ఏమొచ్చినాయో. ఇక మొత్తానికి సమ్మక్క సారలమ్మ మేడారం జాతరకు సంబంధించి ఇక బంగారు తల్లులకు చీరే సారే, ఇక సమ్మక్క సారలమ్మకు ఇక మొక్కులు, ఇక ముట్ట చెప్పేందుకు పోటెత్తినటువంటి భక్తులు. 3 రోజుల్లోనే 1 కోటి మందికి పైగా రాక, శుక్రవారం ఒక్కరోజే 50 లక్షల మంది దర్శనం. శుక్రవారం నాడు ఒక్కరోజే 50 లక్షల మంది దర్శించుకున్నారు. ఏది సమ్మక్క మేడారం జాతర. ఇక నిలువెత్తు బంగారం సమర్పించిన గవర్నర్ సీఎం. ఇక మొత్తానికి గవర్నర్ సీఎం ఇక నిలువెత్తు బంగారం సమర్పించినటువంటి విజువల్స్ అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక గురువారం మేడారంలో నిలువెత్తు బంగారం సమర్పిస్తున్న గవర్నర్ తమిళసై, సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా తమ బరువుకు తగ్గట్టుగా నిలువెత్తు బంగారం సమర్పించినారంట. ఇక ఇంకొకటి చూసుకుంటే ఇక్కడ లాస్య కారు దుర్మరణం, ఇది ఇంతకుముందే చూసినటువంటి అంశం. ఇక బీఆర్ఎస్ బీజేపీ మధ్య చీకటి పొత్తులు. ఇక ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 7, బీజేపీ 10 సీట్లలో పోటీ చేస్తాయి సీఎం రేవంత్ రెడ్డి. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 7 చోట్ల, బీజేపీ 10 చోట్ల పోటీ చేయనుందట. మొత్తానికి ఇగో ఈ రకంగా ముందుకు పోతున్నాయి, చీకటి పొత్తుతో ముందుకు పోతుంది బీజేపీ బీఆర్ఎస్ అని రేవంత్ రెడ్డి మాట్లాడుతుండు. భయం పుచ్చుకుంది. ఇంకా ఈ రెండు ఒకటిసారి పొత్తు అయిపోయినాయి అనుకో, ఇక రేవంత్ రెడ్డి పని ఉసుకుపడాకే మటాష్ అయిపోయినట్టే. ఇక ధరణి కమిటీలో నేడు సీఎం రివ్యూ. ఇక మధ్యంతర రిపోర్టు వివరాలపై రేవంత్కు వివరించనున్న కమిటీ. ఇక ప్రేమించాలంటూ యువకుడి కిడ్నాప్. ఒక అమ్మాయిని ప్రేమించాలంటూ యువకుడు కిడ్నాప్ చేసిందంట. ఇక నిందితురాలు 5 స్టార్టప్ కంపెనీలకు ఎండి. నిందితురాలు ఏకంగా 5 స్టార్టప్ కంపెనీలకు ఎండీగా పనిచేస్తుంది. ఇక టీవీ యాంకర్ ఫోటోతో మ్యాట్రిమనీలో ఫేక్ ప్రొఫైల్ పెట్టిన సైబర్ నేరగాళ్ళు. ఇక అది నిజమేనని నమ్మి 40 లక్షలు మోసపోయిన యువతి. ఇక పెళ్లి చేసుకోవాలంటూ యాంకర్ వెంటపడి సతాయింపు, చివరికి కిడ్నాప్ చేయించి పోలీసులకు చిక్కి జైలు పాలైపోయినటువంటి పరిస్థితి. ఇగో ఇది ఇట్లా ఉంది. ఇక్కడ చూస్తున్నా నిందితురాలు భోగిరెడ్డి తృష్ణ, బాధితుడు ప్రణయ్. ఇక వీళ్ళిద్దరు ఇక రిపేర్లు చేయాలంటే మళ్ళీ అగ్రిమెంట్ చేసుకోవాల్సిందే. రిపేర్ చేయాలంటే మళ్ళీ అగ్రిమెంట్ చేసుకోవాల్సిందే. మేడిగడ్డపై సర్కారుకు L&T లేక, ఇక పునరుద్ధరణ ఖర్చు ప్రభుత్వమే భరించాలే. ఇక చేసిన పనులను అన్నారం గేట్లు ఎత్తి దెబ్బతీశారన్న కంపెనీ. ఇట్లా ఉంది పరిస్థితి. మోదీ వారణాసిలో ప్రధాని మోదీ. వారణాసిలో కాలినడకన నడుస్తున్నటువంటి ప్రధాని మోదీ. ఇక ప్రధాని నరేంద్ర మోదీ గురువారం అర్ధరాత్రి వారణాసి వీధుల్లో పర్యటించారు. ఇక యూపీ సీఎం యోగితో కలిసి శివపూర్, పుల్వారియా, ఇక లహరాతారా మార్గును పరిశీలించారు. ఇక 360 కోట్లతో నిర్మించినటువంటి ఈ మార్టును ఇటీవలే ప్రారంభించారు. 360 కోట్లతోని ప్రారంభించినటువంటి మార్టు పైన మొత్తం మీద నడుస్తున్నటువంటి మోదీ వారణాసిలో మోదీ అక్కడనే ఉన్నటువంటి సీఎం యోగితో కలిసి మొత్తం మీద నడుస్తున్నటువంటి విజువల్స్ ఇవి మనం చూసుకున్నటువంటి వార్తలు. ఇక ధరణి కమిటీతో మళ్ళీ ఒకటి ఏదో ధరణి కమిటీతో నేడు సీఎం రివ్యూ. మధ్యంతర రిపోర్టు వివరాలపై రేవంత్కు వివరించనున్న కమిటీ. మళ్ళేం రివ్యూ చేస్తుండో ధరణి కమిటీ పైన. ఇక చంద్రుడిపై ప్రైవేటు ల్యాండర్. ఇక చంద్రుడిపై తొలిసారిగా ఓ ప్రైవేటు ల్యాండర్ విజయవంతంగా దిగింది. అమెరికాలోని హూస్టన్కు చెందినటువంటి ఇంట్యూటివ్ మెషిన్స్ IM రూపొందించినటువంటి అడిషియస్ ల్యాండర్ చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండ్ అయినట్లు ఆ కంపెనీ ప్రకటించినటువంటి అంశం. ఇక ఇవి మనం తెలంగాణకు సంబంధించి మార్నింగ్ న్యూస్ చూసుకోవడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే 91.21 లక్షల మందికి బీపీ. రాష్ట్రంలో బీపీ షుగర్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతున్నది. ఆరోగ్య శాఖ 1,51 లక్షల మందికి టెస్టులు చేయగా వారిలో 19.21 లక్షల మందికి బీపీ ఉన్నట్టుగా చెప్తున్నారు. మొత్తానికి 9.98 లక్షల మందికి షుగర్ ఉన్నట్టు కూడా తేలింది. ఇక ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి మార్నింగ్ న్యూస్ చూసుకున్నాం మనం.